హాయ్ ఫ్రెండ్స్. రోజు నేను వండిన ఫుడ్ తిని తిని బోర్ కొట్టింది. ఈరోజు సండే. ఈ రోజు కూడా నేను వండిన ఫుడ్డే తినాలా అనిపించింది. వెంటనే మా ఆయన్ని ఏమైనా బయటికెళ్ళి తిందామా అని అడిగాను. అంతే కాన్ఫిడెంట్‌తో మా ఆయన వరాలిచ్చే దేవుడిలాగా ఓకే అన్నాడు. ఇంకా చెలరేగిపోయా. అలాగే చాయిస్ కూడా నాకే ఇచ్చాడు ఏం తిందామని. వెంటనే ఇంటి పక్కన ఉన్న కేఎఫ్‌సీకైతే ఎళ్ళిపోయాం. అక్కడికెళ్ళి 1 ఫుల్ బకెట్ చికెన్ అయితే ఆర్డర్ పెట్టాం. కానీ మాకక్కడ తినే ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఇంటికి తెచ్చేసుకున్నాము. ఇందులో మాకు 3 కోక్స్ ఇచ్చారు. అలాగే 1 ప్యాక్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు. అలాగే 1 బకెట్ కేఎఫ్‌సీ కూడా ఇచ్చారు. ఇది ఈజీగా మాకు 3 మెంబర్స్‌కైతే సరిపోయింది. ఎలా అంటే హెవీ అవ్వలేదు, అలా అని తక్కువ అవ్వలేదు. కరెక్ట్‌గా సరిపోయింది. ఈజీగా ఒక 10-12 పీసెస్ అయితే ఇచ్చారు. అలాగే సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా కేఎఫ్‌సీ చికెన్ టేస్ట్ చెప్పాలంటే మనం కేఎఫ్‌సీ ఐటెమ్స్‌కి మనం వంక పెట్టలేం. ఎందుకంటే అందరికీ తెలిసిందే అంత బావుంటుంది టేస్ట్ అయితే. ప్రతి పీస్ క్రిస్పీగా ఉంది. మీరైతే కేఎఫ్‌సీలో ఏ ఐటెమ్ ఎక్కువగా ఇష్టపడతారో కామెంట్‌లో చెప్పండి. అలాగే మీరెప్పుడైనా కేఎఫ్‌సీ బకెట్ ట్రై చేశారా? మీకు టేస్ట్ ఎలా అనిపించింది? అలాగే నేను కొన్న ప్యాక్ నాకు కాస్ట్ వచ్చి రూ. 820 అయితే పడింది. నేను డైరెక్ట్‌గా ఎళ్లి తెచ్చుకున్నాను కాబట్టి ఆ కాస్ట్. కానీ స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెడితే కొంచెం ఎక్స్‌ట్రా చార్జ్ పడే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ ఎలా మర్చిపోతారు? మా సండే అయితే ఇలా కంప్లీట్ అయింది. మరి మీది? కామెంట్‌లో చెప్పండి.